deserve deeper research beyond fear and tears. మత సమరహస్యం, వేద సూత్రాలు, కన్నీటి చుక్కలు, ఇదంతా మించి ఎంక్వైరీ చేయాల్సింది మనిషి యొక్క మరణం. నీతో మాట్లాడలేకపోతున్నానని నువ్వు బాధపడకు జోషి. అది వాళ్ళ లోకంలో ప్రశాంతంగా ఉండనివ్వు. మేడంతో మాట్లాడాకే నాకు ఆత్మల గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ నాకు కలిగింది. సో నాలాగా చనిపోయిన వాళ్ళ అమ్మ దగ్గర, కొడుకు దగ్గర, భార్య దగ్గర మాట్లాడాలనుకునే వాళ్ళకి, వాళ్ళ ప్రేమను పొందిన ఆత్మలకి మధ్యలో ఒక మంచి మీడియంగా ఉండాలని ఆశపడుతున్నాను. సో అందుకే ఆత్మలతో మాట్లాడే ట్రైనింగ్ తీసుకుంటున్నాను. వెరీ ఇన్స్పైరింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. అంతా ఓకే? ఈ వీడియో ఎప్పుడు వస్తుంది? తెలీదు సార్. ఇప్పుడే చాలా షూట్లు జరుగుతున్నాయి. ఎడిట్ ఫినిష్ అవడానికి 2 వీక్స్ అవుతుంది. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్. దీన్ని ఎక్కడో బయట పోగొట్టుకున్నాను అనుకున్నాను. ఎనీవే మీరు వదిలేసి వెళ్ళడం మంచికే. అర్థం కాలా? అలాగైనా మిమ్మల్ని కలవడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది కదా. హలో, ఇది మీకు ఓవర్గా అనిపించలా? అలా చూడాలనిపిస్తే నా నంబర్ ఉంది కదా మీ దగ్గర, కాల్ చేస్తుండొచ్చు కదా. ఇలా చెప్పారంటే ఇకపై కాల్ చేసి డిస్టర్బ్ చేస్తాను, పర్వాలేదా? అవును, మీరు నిజంగానే దెయ్యం పిశాచులతో మాట్లాడారా లేక ఊరికి అబద్ధం చెప్పారా? చెప్తే నమ్మవు నువ్వు. ఇప్పుడు కూడా నీ పక్కన ఒక ఆత్మ ఉన్నట్టే నాకు అనిపిస్తుంది. అబ్బబ్బా, నేను భయపడిపోయాను. స్టార్ట్ చేద్దామా? ఈసారి నేను వీడియో తీనా? ఎందుకు? నేను ఈ బోర్డు ముందు కూర్చోవాలా? నేనెప్పుడు కెమెరా ఆపరేట్ చేయడం నేర్చుకోవాలి? అదంతా సరే, కానీ నేనే బోర్డు ముందు కూర్చోను. అదేం కాదు, నువ్వు కూర్చో ప్లీజ్. ఏంటి మేడం, రెడీయా? వెళ్దామా? రెడీ. మీరు ఓకే అంటే స్టార్ట్ చేయండి. లేదంటే వదులుతావా? ఏంటి మేడం, మీ అసిస్టెంట్ ని పంపిస్తున్నారు, అంత భయమా? భయం అంతా ఏం లేదు. తను వీడియో తీసేటప్పుడు చేయి షేక్ అవుతుందని నేను తీస్తున్నాను. ముందు మీరు దెయ్యం పిశాచిని పిలవండి, ఆ తర్వాత భయపడతాను లేదో చూద్దాం. ఓజా బోర్డ్ ట్రై చేయడానికి ముందు చాలా ముఖ్యమైన విషయం, మనం స్పిరిట్ ని పిలిచేటప్పుడు మంచి ఆత్మని మాత్రమే తలుచుకోవాలి. అదే సమయంలో ఇక్కడికి మంచి ఆత్మలే వస్తాయని ఖచ్చితంగా చెప్పలేము. ఏం జరిగినా సరే ఈ కాయిన్ నుండి గుడ్ బై చెప్పకుండా చెయ్యి మాత్రం స్పిరిట్ కి రావడం ఇష్టం లేకపోతే వాళ్ళని బలవంత పెట్టకూడదు. స్పిరిట్ ని ఇరిటేట్ చేసేలాగా ఏ విషయమూ మనం చేయకూడదు. మీరు అనుకున్నట్టు ఇట్స్ నాట్ ఎ ఫనీ గేమ్, ఇది చాలా చాలా సీరియస్ అయిన గేమ్. స్పిరిట్స్ ఆర్ ఆల్వేస్ డేంజరస్. సార్, ఇదంతా ఇక్కడ కూర్చునే ముందు చెప్పరా? అదంతా ఏం జరగదు, మీరు బిల్డప్ ఇవ్వకుండా ముందు స్టార్ట్ చేయండి. సరే, చేయి పెట్టండి. Anybody there? ఎవరైనా ఉన్నారా? Anybody there? ఎవరైనా ఉన్నారా? సార్,
దెయ్యం పిశాసి ఇక్కడికి వస్తుందో తెలీదు. మీ ఫేస్ రియాక్షన్ చూస్తే నాకు చాలా భయం వేస్తుంది సార్. నేను ఈ ఆటకి రాను హేయ్, సార్. ఇంతసేపు ఏం చెప్పాను? మీకేంటి ఆటలుగుందా? గుడ్ బై చెప్పకుండా బోర్డు నుండి చేయి తీయకూడదని చెప్పాను కదా. సరే ఎందుకు మీరు అరుస్తున్నారు? అదంతా ఏం కాదు. మ్యామ్, ఏం లేదు, భయపడకండి, నేను చూసుకుంటాను. ఏం లేదు, ఏం కాదు. జోషి, are you okay? ఏం లేదు, ఏం లేదు. జోషి, కొంచెం కొంచెం వెనకాల చూడు. ఇందులో చూసారంటే ఓజో బోర్డ్ ని ట్రై చేసి నేను గుడ్ బై చెప్పకుండా చేయి తీసినందువలన దెయ్యం వచ్చిందనుకుంటారు. కరెంట్ ఏంటి మాకు మాత్రమే కట్ అవుతుందా? అది మాత్రమే కాదు, అక్కడ ఎవరు ఏడుస్తున్నట్టు ఒక సౌండ్. పిల్లి ఏడిస్తే కూడా అలాగే సౌండ్ వస్తుంది. ఆ తర్వాత జోషి వెనకతలో ఒక రూపం కనిపించింది. అదేంటని అడుగుతారు కదా. గాలిలో ఒక స్క్రీన్ ఎగిరితే కూడా అలాగే ఉంటుంది. పిరికివాడికి కనిపించిందంతా దెయ్యమంటాడు. ఒక విషయాన్ని ఇన్స్టెంట్ గా చూడ్డం, అది కో ఇన్స్టెంట్ గా చూడ్డము, అది మన చూపులో మాత్రమే ఉంది. ఏంటి జోషి, ఫోన్లో అంత అర్జెంటుగా రమ్మని చెప్పావు? ఏంటి, ఏదైనా లవ్ ప్రపోజలా? ఏం తీసుకుంటారు? ఒక బ్లాక్ టీ. సార్ మీకు? లేదేమొద్దు, తప్పు చేస్తున్నావు ప్రియా. మీకు దీని సీరియస్నెస్ ఇంకా తెలియలేదు. ఏమంటున్నావు? మీ వీడియో గురించే. నన్ను చూస్తే నీకు కామెడీగా ఉందా? హే, ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నావు? అది ఊరికి షో కోసమే. వీడియో బాగుందని అప్లోడ్ చేశాం. వ్యూస్ చూసావు కదా. చెప్పలేము, పోగ పోగ మన వీడియో చాలా ట్రెండింగ్ లోకి రావచ్చు. ఎందుకింత కోపంగా ఉన్నావు? నువ్వేదో నిజంగా దెయ్యాలను పిలిచినట్టు నిన్నేదో మేము కామెడీ చేస్తున్నట్టు చేస్తున్నావు. అది అక్కడ ఏం జరగలేదు కదా. నువ్వు రారా అని పిలిచిన వెంటనే వచ్చేయడానికి స్పిరిట్ ఏం నీ అసిస్టెంట్ కాదు. వాటికంటూ కొన్ని న్యాయ ధర్మాలుంటాయి. ఒకవేళ మనం ట్రై చేసిన చోట నెగటివ్ ఎనర్జీ తక్కువ ఉండి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండొచ్చు. సో ఇలాంటి ఎన్నో ఫార్మాలిటీస్, ఎన్నో ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇదేమంత ఈజీ కాదు. నువ్వు తీసుకుని తిరిగే కెమెరా లాంటిది కాదు. దీని గురించి నీకు చెప్పినా అర్థం కాదు. హే, ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు? అదే నీకు అన్ని విషయాలు తెలుసు కదా. నువ్వు ముందు ఆ చెత్త బోర్డుతోనూ కొవ్వొత్తుతోనూ దెయ్యాలను పిలువు. ఆ తర్వాత నువ్వు చెప్పింది నేను వింటాను. ఇక్కడ రీసెంట్ గా వచ్చిన కేసెస్ ఒక ఫైల్ ఎక్కడున్నాయి? మేడం. రాజోషి, చెప్పు. ఏం లేదు మేడం. ఏదో చెప్పాలనుకుంటున్నావు, ఏమన్నా చెప్పు. నువ్వు కాస్త బయట ఉండమ్మా. ఓకే మ్యామ్. చెప్పు జోషి. మేడం, లాస్ట్ వీక్ నాకు ఒక మెయిల్ వచ్చింది. జూబ్లీ హిల్స్ లో ఏదో ఒక విల్లాలో స్పిరిట్ వల్ల డిస్టర్బెన్స్ ఉందని దాన్ని క్లియర్ చేసి ఇమ్మని చెప్పి అడిగారు. మీ దగ్గర ఒక మాట చెప్పి మీరు ఓకే అంటే వెళ్ళి ట్రై చేద్దామని. జోషి, ఆర్ యూ సీరియస్? ఇక్కడికి నువ్వు వచ్చి జాయిన్ అయి 3 నెలలు అవుతుంది. నీ ఎక్టోప్లాజం లెవెల్స్ ఎంత లెవెల్లో ఉన్నాయో కూడా తెలియటం లేదు. తెలియని చోటుకెళ్ళి ఏమైనా అయిందంటే నో, ఐ వోంట్ అలో దిస్.
ఆ, సరే ఓకే. మ్యామ్. ఈ ఈమెయిల్ నాకు ఫార్వర్డ్ చేయి. సరే మేడం. దాని గురించి ఎంక్వైరీ చేసి చెప్తాను. ఆ తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు. ఓకే మేడం, నేను ఆ మెయిల్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ మేడం. టేక్ కేర్. జోషి, మనం ఆత్మలతో కమ్యూనికేట్ చేయడానికే ప్రయత్నించాలి, కంట్రోల్ చేయడానికి కాదు. ఓకే మేడం.